ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ వైసీపీ అధినేత సరికొత్త వ్యూహాలతో సరికొత్త ప్లాన్స్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది. ముఖ్యంగా పెద్దలు అంటుంటారు, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని. సరిగ్గా అదే నానుడిని వైసీపీ అధినేత జగన్ వర్కౌట్ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా ఆయన వేస్తున్నటువంటి అడుగులు అర్థమవుతున్నాయి. 2024లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూటమి కోటలను బద్దలు కొట్టడమే ఆయన టార్గెట్గా కనిపిస్తుంది. అందులో భాగంగా ఇటీవల మావిగన్ పేరుతో 2029 ఎన్నికలకు ఎజెండా ఫిక్స్ చేసినటువంటి జగన్ మావిగన్కు అనుకూలంగా ఉండేవాళ్ళు తమకు ఓటేయాలి, అదేవిధంగా అమరావతి రాజధానికి అనుకూలంగా ఉండేవాళ్ళు టీడీపీ కూటమికి ఓటు వేయాలని ఆయన ఓపెన్గా బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మావిగన్ విషయానికి వస్తే మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, గుంటూరు ఈ 3 పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తారన్నది జగన్ చెప్పిన మాట. సో ఈ 3 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 27 నియోజకవర్గాలు దాదాపుగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో వారందరికీ కూడా తమ ప్రాంతంలో రాజధాని కావాలని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా తమకు ఓట్ బ్యాంక్గా మారతాయి అని ఆ 27 నియోజకవర్గాలకు సంబంధించి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను టార్గెట్ ఫిక్స్ చేసినటువంటి జగన్ ఇప్పుడు తాజాగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అక్కడ భీమవరం, ఎల్లుండి భీమవరం పర్యటనతో ఆయన రాజకీయం మొదలు కాబోతుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఈ 2 జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ ఈ 2 జిల్లాల్లో ఏ పార్టీకి అయితే అధికంగా సీట్లు వస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒక బలమైన సెంటిమెంట్గా గత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి 151 సీట్లు గెలవడానికి కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఎంతో దోహదం పడ్డాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ ఫిగర్ చూద్దాం. 2019 ఎన్నికల్లో ఎలా అంటే తూర్పు, పశ్చిమ, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో ఒక్కసారి చూద్దాం. టోటల్ సీట్స్ కనుక చూసుకుంటే 34 సీట్లు, ఈస్ట్లో 19 సీట్లు, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 15 సీట్లు ఉన్నాయి. 2019 విషయానికి వస్తే వైసీపీ ఈస్ట్లో 15 సీట్లు ఒంటరిగానే గెలిచింది. అదేవిధంగా టీడీపీ కూటమి ఒకటి, దాంతోపాటు 1 జనసేన సీట్ గెలుచుకుంది. సో మొత్తం మీద ఈస్ట్ గోదావరిలో 15 సీట్లను కైవసం చేసుకుంది వైసీపీ. అదేవిధంగా వెస్ట్కి వచ్చేసరికి 15 సీట్లు ఉంటే 12 సీట్లు వైసీపీ, అదేవిధంగా 3 సీట్లు టీడీపీ గెలుచుకుంది. సో మొత్తం మీద 27 సీట్లను తూర్పు, పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడంతో ఆ సెంటిమెంట్ను వర్కౌట్ చేసే విధంగా అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2024కి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ సినారియా పూర్తిగా తిరగబడింది. పవన్ కళ్యాణ్, బీజేపీ, అదేవిధంగా చంద్రబాబు కలిసి కూటమిగా ఏర్పడడం, జగన్ ఒంటరి పోరాటం చేయడం, ఒక బలమైన సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు కూటమికి అండగా నిలవడంతో 34 సీట్లు ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 సీటు అంటే 1 సీటు కూడా దక్కలేదు. సో ఇప్పుడు జగన్ గురి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో పైన ఆయన ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. 5 లోక్సభ స్థానాలు ఉంటే 5 లోక్సభ స్థానాలు కూడా కూటమి ఖాతాల్లోకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఇక భీమవరంలో ఆక్వా రైతులకు కష్టాలను తీర్చే క్రమంలో వారితో ఆత్మీయ సమ్మేళనం భీమవరంలో ఎల్లుండి ఈ నెల 15న జరగబోతుంది. అంటే ముందే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రణాళికను ముందే పసిగట్టినటువంటి కూటమి ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పి కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే జగన్ తన రూట్ను మార్చుకొని పక్కా ప్రణాళికతో వచ్చే ఎన్నికల్లో జయకేతమైన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారనేది పొలిటికల్ వర్గాల టాక్. అందులో భాగంగా ఇటీవల కాపు సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.
ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు కూడా కనీసం ఆ కేసు తెరపైకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం పిలిపించుకొని మాట్లాడాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కాపు నేతల్లో, కాపు సామాజిక వర్గంలో పెను దుమారమే లేపాయి. క్రిమినల్స్కు వైసీపీ అంటగాగుతుందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా అదేవిధంగా కాపులు క్రిమినల్స్ అనే వచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కాపుల్లో అంతర్మదనం మొదలైందని చెప్పుకోవచ్చు. మరో 10 ఏళ్ళు కూటమిదే అధికారం అని పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. సో ఇది కూడా కాపు నేతలకు, కాపు సామాజిక వర్గం వాళ్లకు నచ్చలేదు. ఎందుకంటే మరో 10 ఏళ్ళు ఉంటే కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబు ఐదర్ లోకేష్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇక ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేరన్నది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొత్తం క్రిమినల్స్ అనే పదం వాడడంపై ఇటు సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు పూర్తిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి నెలకొంది. అదే సమయంలో తానేమి కాపుల కోసం రాజకీయాలకు రాలేదు, రాజకీయం చేయడం లేదని కొన్ని కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ చేయడంతో ఆ సామాజిక వర్గానికి పుండు మీద కారం చల్లట్లయింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను అదేవిధంగా కూటమిని సమర్థించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు కూటమికే కట్టబెట్టారు. సో ఇది ఒక రకంగా ఆ సామాజిక వర్గ నేతలు పవన్ కళ్యాణ్ కూడా ఆ సామాజిక వర్గం కావడంతో అటువైపు ఓటర్లంతా కూడా అటువైపు మొగ్గారని కూడా అప్పట్లో పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 15న ఆక్వా రైతుల సమావేశం ఉండబోతుంది. ఇప్పటికే దీంతో పాటు కొద్ది రోజుల క్రితం వైసీపీ నేతల, కాపు నేతల ఆత్మీయ సమ్మేళనం కూడా కాకినాడలో జరిగింది. దానికి వైసీపీ కీలక నేతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ వైసీపీ కాపు కీలక నేతలు అంబటి రాంబాబు అదేవిధంగా బొత్స సత్యనారాయణ, దాంతోపాటు గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు కూడా హాజరయ్యారు. కన్నబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే అదేవిధంగా తన పొలిటికల్ వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నారన్నది కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి టాక్గా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మావిగన్ పేరుతో అక్కడ, అదేవిధంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు, అక్కడ దాదాపు 25 నుంచి 27 సీట్లు, అంటే దాదాపు 60 సీట్లలో ఆయన ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నది కూడా వైసీపీ వర్గాల వాదనగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో కనుక పట్టు సాధిస్తే ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్నది కూడా జగన్తో పాటు వైసీపీ నేతల వ్యూహంగా కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారమై లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే చివరి ఎన్నికల ఏడాదిలో కూడా ఆయన పాదయాత్ర ఉండబోతుంది. ఈలోపే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అనేక వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నది పెద్దల నానుడిని చాలా స్పష్టంగా పాటిస్తూ కొత్త ప్లాన్స్ను వర్కౌట్ చేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈ నెల 15న అంటే ఎల్లుండి జరగబోయేటువంటి ఆత్మీయ ఆక్వా రైతులతో సమావేశానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా, జగన్ పాలిటిక్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సామాజిక వర్గం నేతలంతా కూడా జగన్ను వరుసగా తాడేపల్లిలో కలుస్తూ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా జగన్నే ఆశ్రయిస్తున్నారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరి కూటమి నేతలు కూడా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, రానున్న రోజుల్లో కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంటుంది అనేది కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి.